హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందు వచ్చేసాను. అదేంటంటే 5వ శక్తిపీఠం అమ్మవారు చాలా ఫేమస్ అన్నమాట. రాష్ట్రంలో చరిత్రాత్మకమైన శైవ క్షేత్రాల్లో అల్లంపూర్ అనే ప్రత్యేక స్థానం ఉంది. మా బ్రదర్ వాళ్ళు ఇద్దరూ వెళ్ళి ఈ వీడియోనైతే నాకు షేర్ చేశారు. ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీగా అని కూడా పిలుస్తూ ఉంటారు. శ్రీశైలానికి పశ్చిమ ద్వారంలో వెలుగు అంటే ఈ శైవ క్షేత్రం అనేది ఉంది. ఈ క్షేత్రంలో బాలబ్రహ్మేశ్వరుడు, జోగులాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. జోగులాంబ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్నారు. ఈ క్షేత్రంలో బ్రహ్మకు 9 ఆలయాలు ఉండడం విశేషం. అంతటి ప్రసిద్ధి చెందిన క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశం నుంచి నలుమూలల కాక విదేశ యాత్రికులు కూడా వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దానికి చెందిన చాళుక్య వంశంలో 2వ పులకేశి నిర్మించినట్లు తెలుస్తుంది. అల్లంపూర్కి పూర్వనామం హేమలాపురం. కాలక్రమేణా ఇది జోగులాపురం అల్లంపూర్గా రూపం చెందుతూ ఉంది. నవబ్రహ్మ ఆలయాలు 9 నవబ్రహ్మ ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని నవబ్రహ్మ ఆలయాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. కుమార, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మ, బ్రహ్మేశ్వర ఆలయాలుగా వాటిని పిలుస్తూ ఉంటారు. ఆలయాలపై పంచతంత్ర కవ్య కథశిల్పాలు, ఆదిత్య హృదయం, రామాయణ, మహాభారత శిల్ప దర్శనమిస్తూ ఉంటాయి. 5వ శక్తిపీఠం విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 ఖండాలుగా విభజించుట, ఆ 18 భాగాలు వేరువేరు ప్రాంతాల్లో పడ్డాయని, వాటిని ఆదిశంకరాచార్యులు 18 పీఠాలుగా గుర్తించి ప్రాణప్రతిష్ఠ చేశాడని పురాణం చెబుతుంది. ఇందులో దంత భాగం అల్లంపూర్లో పడినట్లు, దాంతో ఇక్కడ జోగులాంబ వారు వెలిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అల్లంపూర్లోని బాల బ్రహ్మేశ్వరుణ్ణి దర్శించినా అంత మహాపుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాశీలో ఉత్తర వాహిని తుంగభద్రా నది ప్రవహించడం విశేషం. కాశీలో 64 స్నానఘట్టాలు ఉండగా అల్లంపూర్లో 64 స్నాన ఘట్టాలున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక కాశీ విశాలాక్షి అమ్మవారు అక్కడ వెలిస్తే 5వ శక్తిపీఠంగా జోగులాంబ అమ్మవారు వెలిశారు. అల్లంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు, శివరాత్రి పర్వదినాన కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇక్కడ వర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు తరలివస్తారు. అల్లంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. గోపురాలు, వాటిపై శిల్పకళా స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14వ శతాబ్దంలో బహాముని సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపులైన చండీ సమీపంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005వ సంవత్సరంలో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. బ్రహ్మదేవుడు ఈశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేశాడని, దీనిని మెచ్చిన ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. బ్రహ్మేణుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించాడని, బ్రహ్మ కారణంగా బాల బ్రహ్మేశ్వరునిగా కొలువు చేస్తూ ఉంటారని, శైవ క్షేత్రాల్లో శివలింగాలు స్తూపకరంగా ఉంటాయి. అల్లంపూర్ మాత్రం గోస్పదముఖ లింగంగా వెలసింది. 5వ శక్తిపీఠంగా శ్రీశైలం పశ్చిమ ద్వారంగా బోసిల్లుతున్న అల్లంపూర్ జోగులాంబ ఆలయం గద్వాల జిల్లాలో తుంగభద్ర తీరాన అల్లంపూర్ గ్రామంలో కొలువై ఉంది.
ఈ ఆలయం కర్నూలు జిల్లా నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ఎన్నో మహిమాన్వితమైన కట్టడాలు, తర్వాత కళా నైపుణ్యం, శిల్పాలు ఇవన్నీ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఆలయం అమ్మవారి 5వ శక్తిపీఠంగా బాలబ్రహ్మ దేవాలయం ఇక్కడ వెలసింది. సో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఈ విధంగా అయితే వెళ్ళాలి అనేది ఈ చిన్న వీడియోలో నేనైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీ అందరి కోసం. సో ఎవరైనా మనం వెళ్ళాలి అనే వాళ్ళు ఈ విధంగా వెళ్ళొచ్చు అనేదైతే చెప్తూ ఉన్నాను. దురదృష్టం పోగొట్టి అదృష్టం కలగజేసే దేవాలయం. త్రిమూర్తుల్లో ఒక్కరైన బ్రహ్మకు సృష్టికర్త పేరుంది. ఈ భూమండలాలో పై ఉన్న సకల ప్రతి జీవి పుట్టుటకు కారణము. అయితే ఆయనకు భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్లోని పుష్కర్లో మాత్రమే భారతదేశంలో బ్రహ్మకు చెప్పుకోదగ్గ దేవాలయం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణలో కూడా బ్రహ్మకు దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మనుకు 9 రూపాలలో కనిపిస్తూ ఉంటాడు. ఇటువంటి దేవాలయం మరెక్కడా లేదు. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్ఞానం, సంపద మన సొంతం అవుతుంది అని స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా దురదృష్టం పోగొట్టి అదృష్టం కలుగజేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈ దేవాలయం విశిష్టత, ఆ దేవాలయం ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాం. వేదాలు, పురాణాల ప్రకారం భూమండలంపై జీవరాశి పుట్టుటకు మూలం బ్రహ్మ. అయితే ఆయనకు దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి దేవాలయాల్లో ఒకటి మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో అల్లంపూర్లో జోగులాంబ దేవాలయం ఆవరణంలోనే బ్రహ్మ దేవాలయం ఉంది. బ్రహ్మ పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెబుతూ ఉంటారు. అందువల్ల ఈ పుణ్యక్షేత్రాన్ని పరమ పవిత్రమైన స్థలంగా భావించి ఇక్కడ బ్రహ్మ దేవాలయాలతో పాటు శివుడికి కూడా గుడి ఉంది. బాలబ్రహ్మేశ్వర, విశ్వబ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, వీరబ్రహ్మ పేరులతో భక్తులకు బ్రహ్మదేవుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ శివలింగాలు అయితే ప్రకారం బ్రహ్మ తపస్సు చేయడంతో పాటు ఇక్కడ 9 శివలింగాలు ప్రతిష్ఠించి పూజించాలని చెప్తారు. అవి బ్రహ్మ రూపాలలో పూజించబడుతున్నాయని కూడా చెప్తారు. ఈ దేవాలయాన్ని ఒక్కసారి సందర్శిస్తూ దురదృష్టం పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ దేవాలయాలు అన్నీ మహాశివలింగాలుగా 9 బ్రహ్మ రూపాలతో కలిగిన గుళ్ళు, కళా నైపుణ్యాలు ఇక్కడ ప్రతీతి. సో ఈ చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మనకి దురదృష్టం పోయి అదృష్టం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీ అందరూ ఎండ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వాతావరణం, అక్కడ ప్రదేశం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అమ్మవారు మనకి సకలం అష్టైశ్వర్యాలు అన్నీ మనం కోరుకున్నవన్నీ కలగాలని నేనైతే ఈ చిన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఓకేనా? వాచ్ చేయండి.